Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 212. భలే ఉంది అని అమ్మాయిలందరూ అరవడంతో దక్ష కూడా నవ్వుతూ చంద్రుడిని చూస్తూ భలే ఉంది కదా కన్నా అని కర్ణ వైపు చూసేసరికి అతను అప్పటికే ప్రేమ నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ నీ అంత అందంగా లేదు అనగానే ఆమె సిగ్గుపడ్డంతో అబ్బో అని విరాజ్ నవీన్ గట్టిగా అరవడంతో దక్ష సిగ్గుపడిపోయింది. విరాజ్ వీక్ష పడవకి ఒకవైపుకు వెళ్లి నీళ్లలో కాళ్లు మునిగేలా పెట్టి వీక్ష విరాజ్ భుజం మీద తలవాల్చి మాట్లాడుతూ ఉంటే దీక్షిత విరాట్ కూడా మరొక వైపుకి వెళ్లి ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకుని నిండు చందమామని కాళ్ళకి చల్లగా తగులుతున్న నీళ్ళని ఫీల్ అవుతూ వాళ్ళ ప్రేమ లోకంలో వాళ్ళుంటే బావుంది. ఏ జంటకి ఆ జంట మంచి ప్లేస్ చూసుకున్నారు అన్నాడు తాత. సంగవి నవీన్ మాత్రం పడవకి చెరొక వైపు నిలబడి చల్లగా వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ నిలబడితే కర్ణ దక్ష ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కన్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, మనిద్దరం కలిసి ఉన్నంత వరకు నీ బర్త్డేని నేను మర్చిపోను, మిస్ చేయను అని చెప్పి అతన్ని గాఢంగా కౌగిలించుకుంది దక్ష. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ సో మచ్ అని కర్ణ కూడా చెప్పడంతో కన్నీళ్లతో నవ్వింది దక్ష. కానివ్వండి, చలి పెడుతోంది, ఇంటికి వెళ్ళాలి, నిద్రొస్తుంది. త్వరగా కేక్ కట్ చేస్తే వెళ్ళొచ్చని ఇందిర, శాంభవి, మోహన్ రామ, నారాయణ చెప్పడంతో మీ ముసలి మొహాలు మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేం చూడండి చలి అనకుండా ఎలా నిలబడ్డాం అని బామ్మ, తాతయ్య ఇద్దరూ చెప్పడంతో మీరు ఓల్డ్‌లో యంగ్ జనరేషన్ అని మాకు తెలుసులే. మీలాగా మేం లేములే అని నలుగురు వణుకుతూ చెబుతూ ఉంటే అప్పటి వరకు పడవలో దాచిన కేక్ బయటకు తీసి స్టూల్ మీద ఒక రెడ్ కలర్ రాయల్ క్లాత్ వేసి కేక్ అరేంజ్ చేశాడు తాతయ్య. రక్ష, స్నేహ ఆ జంటల్ని చూసి ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు. ఏందయ్యో, పడవ వదిలేసొచ్చావు, మునిగిపోతామని బామ్మ భయంగా చెప్పేసరికి నడి మధ్యలో ఉన్నాం కదా! ఇక్కడున్న డెన్సిటీ వల్ల అంత త్వరగా పడవ మునిగదులే. మీరేమీ కంగారు పడకండి అంటూ మనవడా, అమ్మ బంగారు తల్లి రండి, కేక్ తీసుకొచ్చాను అనగానే దక్షాకర్ణ వచ్చి స్టూల్ ముందు నిలబడ్డంతో హలో, అక్కడ కూర్చున్న ప్రేమ పక్షులు ఇలా రండి అని నవీన్ కూడా పిలవడంతో రెండు జంటలు వచ్చాక కేక్ మీద క్యాండిల్ పెట్టబోతుంటే క్యాండిల్ లాగి నీళ్లలో పడేసింది బామ్మ. అదేంటి బామ్మ, క్యాండిల్ ఎందుకు పడేశావు? ఇప్పుడెలా దీపం ఆర్పాలి అనగానే మీకేమైనా పిచ్చా? అసలు దీపం ఎందుకు ఆర్పాలి అని బామ్మ అడిగేసరికి అంటే అందరూ ఆర్పుతారు కదా అనగానే వాళ్ళకి బుద్ధి లేదు, మీకు కూడా బుద్ధి లేదా అనగానే ఏం చెప్పాలనుకున్నావో క్లియర్‌గా చెప్పు బామ్మ అని దక్ష బిక్కమొహం పెట్టుకోవడంతో దీపం మనలో ఉన్న ఆత్మకి ప్రతిబింబం. దీపం ఆరిపోయిందంటే మన శరీరాన్ని మన ఆత్మ విడిచి వెళ్ళిపోయినట్టే. చనిపోయిన వాళ్ళ దగ్గర దీపాలెందుకు వెలిగిస్తారో తెలుసా? శాంతి కోసం. ఆత్మకి శాంతి కోసం. చనిపోయిన వాళ్ళ కోసమే దీపాలు వెలిగిస్తూ ఉంటే, బ్రతికున్న మీరు దీపాలు ఆర్పుతాను అంటారేంటి? అనగానే అందరూ ఒకరినొకరు చూసుకుంటే దీపం వెలగాలి కానీ ఆర్పకూడదు. కాబట్టి ఈ పాశ్చాత్య సాంప్రదాయాన్ని వదిలేయండి అని చెప్పడంతో సరే బామ్మ అని చెప్పారు.
"నువ్వు కేక్ కట్ చేయరా" అని తాత చెప్పగానే మేమింకా చిన్న పిల్లలని అనుకుంటున్నారా కేక్ కట్ చేయడానికి అని కర్ణ అనగానే, "ఏం కాదురా కట్ చెయ్" అని తాత చెప్పడంతో "ఒక్క నిమిషం ఆగండి" అంటూ చాకు పట్టుకున్న కర్ణ చేతి మీద దక్ష చేతిని కూడా ఉంచి ఇద్దరూ కలిసి కేక్ కోయండి అనగానే ఇద్దరూ కలిసి కేక్ కోశారు. కర్ణ మొదటి కేక్ పీస్ చేతుల్లోకి తీసుకోవడంతో అదెవరికి పడతాడో తెలుసు కాబట్టి అందరూ నవ్వుకుంటూ ఉంటే దక్షకి పెట్టడంతో దక్ష కూడా కేక్ పీస్ తీసుకుని కర్ణకి తినిపించి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నా అని చెప్పింది. థాంక్స్ కన్నా అన్నాడు కర్ణ. ఆ తర్వాత అందరూ కేక్ పీస్ కర్ణకి తినిపించి విషెస్ చెప్పడంతో విషెస్ మాత్రమేనా గిఫ్ట్లు లేవా అని ఊరగా దక్ష వైపు చూస్తూ అడిగేసరికి దక్ష నవ్వుకుంది. ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వాళ్ళని అడుగు బాబు. మాకేంటి సంబంధం అని అందరూ అనగానే కర్ణ అందరికి ఒక లుక్ ఇవ్వడంతో ఒకసారి మనం వెళ్దాం పదండి అనగానే అప్పుడేనా అని కర్ణ అనడంతో నేను నిన్ను రమ్మని పిలవలేదురా మిగిలిన వాళ్ళందరినీ రమ్మని పిలిచాను. నువ్వు అమ్మాయి ఇక్కడే ఉండండి అనగానే కర్ణ దక్ష ఒకరినొకరు చూసుకున్నారు. అదేంటి వాళ్ళకి మాత్రమేనా ఇంత మంచి ఆఫర్? మేం కూడా ఇక్కడే ఉంటాం అని వీక్ష, దీక్షిత మారాన్ చేయడంతో వాళ్ళంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు. పైగా వాడి పుట్టినరోజు కదా అమ్మా! అందుకే వాళ్ళకి బంపర్ ఆఫర్. నెక్స్ట్ టైం మీరు అని బామ్మ చెప్పేసరికి లేదు మేము ఒప్పుకోము. మాకీ ప్లేస్ బాగా నచ్చింది. మేం కూడా ఉంటామని వాళ్ళిద్దరూ గొడవ చేయడంతో తాతగారు, బామ్మ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఉండనివ్వండి అత్తయ్య. అందరూ గొడవ చేస్తున్నారు కదా! మళ్ళీ ఒకరినెక్కువ, ఒకరిని తక్కువ చూసినట్టుగా ఫీలవుతారు. అనగానే సరే అయితే ఒక జంట డిస్టర్బ్ చేసుకోకుండా హాయిగా ప్రేమ కబుర్లు చెప్పుకోండి. పిల్లల్ని తీసుకువెళ్తామని పాపని, బాబుని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో దీక్షిత, విరాట్ ఒకవైపుకు వెళ్ళిపోతే వీక్ష, విరాజ్ ఒకవైపుకు వెళ్ళిపోయారు. ఇక కర్ణ, దక్ష పడవలోనే కూర్చుని అక్కడే ఉన్న కేక్ ఒక్కొక్క ముక్క తింటూ కర్ణకు కూడా తినిపిస్తూ ఉంటే నేను తిననని తెలిసి కూడా అదే ఫుడ్ ఎందుకే తినిపించడానికి ట్రై చేస్తావు అని అడగడంతో మీరు వేరే ఫుడ్, నేనే వేరే ఫుడ్ తింటుంటే మీరేదో వేరే దేశంలో, నేనేదో వేరే దేశంలో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. మనిద్దరం ఒకటి అని నాకు అనిపించాలి కదా! అందుకే నేను తినేది మీరు కూడా తినాలని ఆశపడతాను. తినొచ్చు కదండి అనగానే ఇందాక ఇంత తినిపించారు. ఇంకా తింటే చిరాకుగా ఉంటుంది అనగానే సరేలే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను తిని ఫినిష్ చేస్తాను అని చెప్పడంతో మంచిది కానివ్వు అన్నాడు. దక్ష మోకాలు రెండు ముడుచుకుని మోకాల మీద గడ్డం పెట్టి అతని వైపు చూస్తుంటే అతను కృష్ణ పరమాత్ముడిలాగా ఒకవైపుకి పడుకుని తల కింద చేయి పెట్టుకుని ఆమె వైపు చూస్తూ కాళ్ళ పారాణితో వెన్నెల వెలుతురులో చూడముచ్చటగా ఉన్న కాలి వేలికి ఉన్న మువ్వల మెట్టకి మువ్వని కదిలిస్తూ ఉండడంతో ఆ నిశ్శబ్దంలో ఆ నీళ్ల పరవళ్లు వింటూ ఇద్దరూ కాసేపు సైలెంట్గానే ఉండిపోయారు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనగానే లేటెందుకు అడుగు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయకుండా నా మూడ్ చెడదొబ్బడానికి పనికి మాలిన డౌట్స్ అన్నీ అడగడానికి అలవాటు కదా అని అన్నాడు వెటకారంగా. దక్ష మూతి ముడుచుకొని అదేం కాదు మరేమో అని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అడగడంతో చెప్పు మరేమో అని అడగడంతో ఏం లేదు ఊరికొస్తుంటే మీరు అడిగారు కదా 365 సార్లు 365 రోజులు ఏడ్చానని అది నిజమేనా అనగానే
నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? అనగానే లేదు అని బిక్కమొహం వేసుకోవడంతో మరదెందుకు అబద్ధం అనిపిస్తుంది? పైగా నా ప్రేమ విషయంలో నేనేడ్చానని కావాలని అబద్ధం చెప్పేంత లో క్యారెక్టర్ నాది కాదు అనగానే అబ్బా! అలా కాదు స్వామి ఎందుకు ప్రతీదీ నెగెటివ్‌గా తీసుకుంటారు? అనగానే మరెందుకు అలా అడిగావు? నీకే డౌటొచ్చింది అని అడిగాడు. బెంగగా అతని చెంపల మీద చేతులు వేసి నా కన్నయ్యని నేను అంత ఏడిపించానా అని అనిపించినప్పుడల్లా నాకేదోలా ఉందండి అని అంది. ఏదోలా అంటే ఎలా ఉంది? అనగానే అసలు నాకెందుకు అలా మాయరోగం పుట్టాలి? నేనెందుకు వెళ్ళిపోవాలి, అనుకోవాలి అని ఆలోచిస్తున్నాను అనగానే వెళ్ళిపోయి తిరిగొచ్చి ఇన్ని రోజులైన తర్వాత ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావా? అసలు నిన్ను కాదు ఈ దిక్కుమాలిన అబద్ధం చెప్పి నువ్వు తెలివి తక్కువ దానివే అని మళ్ళీ ప్రూవ్ చేసింది చూడు ఆ జానుని అనాలి అన్నాడు. సరే బాబు. నేను తెలివి తక్కువ దాన్నే ఒప్పుకుంటున్నాను. మరి మీరైనా ఏడ్చుకుంటూ ఉండకుండా నా కోసం వెతకొచ్చు కదా! నేను వదిలేసి వెళ్ళిపోతానని మీరు కూడా వదిలేసారా? అనగానే నేను వదిలేసుంటే నువ్విప్పుడు నా పక్కన నా పెళ్ళాంలాగా ఉండేదానివి కాదు అని అన్నాడు. హా! తిరిగొచ్చాక ఎవరైనా ఎన్ని కబుర్లైనా చెప్తారు. మీరెందుకు నా కోసం రాలేదు? ఒక్కసారైనా నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను మాత్రం నిన్నొదలను అని నా ఇంటి గడపలోకొచ్చి చెప్తారేమోనని ఎన్నో సార్లు పిచ్చిదానిలాగా డోర్‌లు ఓపెన్ చేసి చూసేదాన్ని అని అంది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.